తెలంగాణ క్యాపిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎల్ఐజీ టౌన్షిప్ లో 15 సంవత్సరాల వార్షికోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి. నర్సంపేట నియోజకవర్గంలో పోలీస్ సంచరిస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఎఫ్ఆర్ఓ రవికిరణ్ సూచన. జమ్మికుంట బస్టాండ్ లోపలికి రావాలన్నా పోవాలన్నా ఒకే దారి. 2 బస్సులు ఒకేసారి వస్తే రోడ్డుపై ట్రాఫిక్ జామ్. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ ఎల్ఐజీ కాలనీలో ఏర్పాటు చేసిన 15 సంవత్సరాల జనరల్ బాడీ సమావేశ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, పోచారం మున్సిపల్ 10వ వార్డు కౌన్సిలర్ బాలగౌని వెంకటేష్ గౌడ్ పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలో అందరూ కలిసిమెలిసి ఉండే కాలనీని అభివృద్ధి పదంలో ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు. ఇందులో అభివృద్ధి కోసం మీరు మెయింటెనెన్స్ చేసుకోండి, ప్రభుత్వం ద్వారా చేయవలసిన పనులు చేపిద్దామన్నారు. చెత్త చెదారం లేకుండా ఉంచుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే చేస్తుందన్నారు. సొసైటీ ప్రెసిడెంట్ జాబిన్ సుల్తానా, సెక్రటరీ రామాంజనేయులు, వైస్ ప్రెసిడెంట్ పురుషోత్తం రెడ్డి, సురేష్ కంబ్లే, మహేందర్ గౌడ్, ఎర్రవెల్లి సురేష్, శ్రీనివాస్ రెడ్డి, మీనా, శ్రీకాంత్ చౌదరి పాల్గొన్నారు. ముందుగా ఎల్ఐజీ టౌన్షిప్ కాలనీ వాసులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ఎందుకంటే 2009లో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ టౌన్షిప్ నిర్మించి ఓపెన్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా మేము ఒక 7 నుంచి 8 సంవత్సరాలు కూడా ఈ కాలనీలో తిరుగుతూ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో కూడా అన్ని కూడా చూసి, ఆ తర్వాత మళ్ళీ కూడా గవర్నమెంట్ పోయిన తర్వాత కూడా అప్పుడున్న సమయంలో ఒక కాలనీస్ గృహకల్ప ఎల్ఐజీ కాలనీస్ అన్నీ కూడా అప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించడం జరిగింది. తర్వాత ఇక్కడ ఎవరు కూడా పట్టించుకున్న నాదుడే లేడు. మళ్ళీ ఈరోజు ఒక 15 ఇయర్స్ తర్వాత మళ్ళీ నా సొంత గుడికి ఎల్ఐజీ కాలనీకి మా ప్రభుత్వంలో ప్రజాపాలనలో నన్ను ఇన్వైట్ చేసినందుకు ముఖ్యంగా మన మేడం ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ రామాంజనేయ గారికి అయితే మరీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే నేను ఇంచుమించు నేను ఎంబీఏ చదువుకున్న రోజుల్లో 2003లో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అప్పటి నుంచి కూడా పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా నా దగ్గరికి కూడా అందరికీ హెల్ప్ చేయడం జరిగింది. కానీ నా ఈ 22 ఏళ్ళ నా రాజకీయ ఎక్స్పీరియన్స్లో రామాంజనేయ అన్న గురించి చెప్పాలంటే చాలా తక్కువనే. ఆయన ఫ్యామిలీ గురించి ఏం ఆలోచిస్తున్నామో కానీ నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా కూడా అన్న మా కాలనీకి ఇది కావాలి అది కావాలని చెప్పేసి ఇదే పెట్టుకుంటాడు. నేనేమనంటే ఇక్కడ మన గవర్నమెంట్ లేదు, అయినా కూడా నీకు చేస్తూనే ఉన్నా కదా, మన ప్రభుత్వం వచ్చినాక నీకు ఎన్ని సమస్యలు ఉన్నాయో చెప్పు, చేపించే బాధ్యత నాది. నా ఒక ఫోన్ కాల్ కూడా నీ పని అయితే అని చెప్పిన. ఒక 2-3 రోజుల నుంచి కూడా వచ్చి అన్న ఇది లేదు అది లేదంటే కూడా మాకేం జరుగుతుందంటే, నేను అధికారులకు ఎప్పుడు అక్కడ కాలనీలు చూసుకుంటే కూడా ఎల్ఐజీలో ఏం జరుగుతుందని చెప్పేసి కూడా నాకు 2-3 ఫోన్ నెంబర్స్ ఉంటాయి. నేను అందరికీ కూడా ఫోన్ చేస్తూనే ఉంటా. అయితే నాకు మున్సిపల్ అధికారులు ఏం చెప్తారంటే, అలా మీరు చెప్పగానే మేము వెళ్తున్నాము, అయితే ఇది చెత్త అనేది క్లీన్ చేస్తే ఆ 4th ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్ నుంచి పైనుంచి కిందికి వేస్తారు, మేము ఏం చేయాలి దానికి అన్నట్టు. మీరు చెప్పినది మీకు అలా అంతా సపోర్ట్ చేస్తుంటే వాళ్ళు మాకు సహకరించడం లేదు. ఫస్ట్ వాళ్ళని చూసుకోమని చెప్పేసి నాకు వాళ్ళు చెప్పడం జరిగింది. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో గత 3 రోజుల నుండి పులి అడుగులు హల్చల్ కావడంతో రాజుపేట, జంగాలపల్లి తాండా, ఇప్పల్ తాండా, ఏనుగల్ తాండా, రుద్రంగూడెం, 3 చెక్కలపల్లి, కిరియా తాండా గ్రామాలలో పులి సంచరిస్తుందని రైతులు ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు వారి పనులను పూర్తి చేసుకుని ఇంటి పరిసరాలలో ఉండాలని, వ్యవసాయ భూముల వద్దకు రైతులు 3 లేదా 4 రైతులతో వెళ్లాలని ఎఫ్ఆర్ఓ రవికిరణ్ ప్రజలకు తెలిపారు. గత వారం ములుగు జిల్లాలో పెద్ద పులి సంచరిస్తుందని మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో మా టీంలన్నీ కూడా అలర్ట్ చేశామండి. అయితే 3 రోజుల క్రితం అది వరంగల్ జిల్లాలో ఎంటర్ అయింది.
వరంగల్ జిల్లాలో కొండాపూర్, ఆసరవెల్లి అటు సైడ్ నుంచి రుద్రగూడెం దగ్గర ఒక చిన్న అటవీ ప్రాంతంలో ఉంటుంది, రెవెన్యూ ఏరియాలో. అక్కడికి ఎంటర్ అయింది. దాదాపు అక్కడ 2 రాత్రులు నిద్ర చేసింది. అక్కడ ఏంటంటే చిన్న అడవి ప్రాంతం ప్లస్ చుట్టూ పొలాలు అని అది అటు చుట్టూ ఏమైనా అడవి ఉందా అని తిరగడానికి చూసింది. చూసి ఎటు అడవి లేకపోవడంతో ఒక రోజు ఒక నైట్ ఉండి మళ్ళా నెక్స్ట్ నైట్ కి అది కన్ఫర్మ్ చేసుకుని మళ్ళా తిరిగి కొత్తగూడ అడవి సైడ్ వెళ్ళింది. మేము దాన్ని జంగాలపల్లి, ముత్యాలమ్మ తండ, కీయ తండ అటువైపు వెళ్తుంటే ట్రాక్ చేసాము. ముఖ్యంగా 3 రోజులు కొంచెం నర్సంపేట నియోజకవర్గ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు ఈ పులి సంచారం వలన. కానీ ప్రస్తుతానికైతే ఆ పులి మన నర్సంపేట నియోజకవర్గం దాటి కొత్తగూడ అడవి వైపు అయితే సంచరిస్తున్నది. కానీ ఆ పులి సంచారం కొత్తగూడ అడవి ప్రాంతంలో ఉంది కాబట్టి ఇప్పటికి కూడా కొంచెం ప్రజలు అప్రమత్తంగా ఉండడం అవసరము. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మేము ఏం కోరుకుంటున్నాం అంటే ఇంకా రానున్న ఒక 2-3 రోజుల వరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. పొద్దున పూట ఒకళ్ళు 2-3 కలిసి వెళ్ళాలి, ఒకళ్ళు వెళ్ళకూడదు. నైట్ పూట కూడా కొంచెం ఎక్కువ తిరగకుండా ఉంటే బెటర్. పొలం పనులకు కూడా కొంచెం ఉదయమే వెళ్ళకుండా కొంచెం ఆలస్యంగా వెళ్ళడం, రాత్రి కాకుండా కొంచెం ముందే రావడం, అట్లా అప్రమత్తంగా ఉండాలి ఒక 2-3 రోజుల వరకు. ఈ మహబాద్ నుంచి మళ్ళీ అది కొంచెం మన నర్సంపేట నియోజకవర్గం నుంచి కొంచెం దూరం పోయినాక అప్పుడు మనం యథావిధిగా పనులు చేసుకోవచ్చు. ఈ అడవిలో ఎలాంటి పులి అచ్చులో భాగంగా అది ఏం పులి అంటారు? అది మగ పులి అండి. ఛత్తీస్గఢ్ నుంచి ములుగుకు వచ్చింది. వెంకటాపురం అట్ల నుంచి వచ్చి తాడ్వాయి అటవీ ప్రాంతంలో ఒక 20 రోజుల వరకు ఉంది. వాళ్ళు అక్కడ ట్రాక్ చేశారు. మళ్ళీ వాళ్ళు అక్కడ తీసుకున్న పగ్మాస్ కూడా మాకు పంపించారు. మేము వాటి నుండి ఇక్కడ దొరికిన పగ్మాస్ ని కంపేర్ చేసాము. అదే పులి అండి. ప్రస్తుతానికి ఆ పులి అనేది అటు మహబాద్ సైడ్ వెళ్ళింది. ఇప్పటి వరకు అధికారుల వరకు ఏ దృష్టి మా కన్జర్వేటర్ గారు, మా డిఎఫ్ఓ గారు ఎప్పటికప్పుడు మమ్మల్ని మానిటర్ చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆ సమాచారం మేము వాళ్ళకి ఇస్తూనే ఉన్నాము. ఆ మ్యాప్ కానీ అవన్నీ చేసి పంపించాము. ముఖ్యంగా మా స్టాఫ్ ని ఒక 4 బృందాలుగా విభజించి డ్రోన్ కెమెరా సాయంతో, కెమెరా ట్రాప్స్ ఉంటుంది, వాటి సాయంతో దాన్ని మానిటర్ చేశాము. సో ఆ విధంగా దాన్ని ఎటు వెళ్తుందని ట్రాక్ చేసుకుంటా దాన్ని చూసాము. రవికిరణ్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, నర్సంపేట. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని బస్టాండ్ వాహనదారులకు ఒక సమస్యగా మారింది. బస్టాండ్ నుండి బస్సులు లోపలికి వస్తూ పోతూ ఉన్న సందర్భంలో ఒక బస్సు కోసం మరొక బస్సు ఆగాల్సిందే. ఆ సమయంలో 2 బస్సులను గనక ఒకేసారి వస్తే ఆ ప్రాంతం మొత్తం ట్రాఫిక్ తో నిండిపోతుంది. ఇది ఇలా ఉండగా ప్రతి మంగళవారం జమ్మికుంటలో పశువులు, కూరగాయల మార్కెట్ కొనసాగుతుంది. మిగతా రోజులలో పోలిస్తే మంగళవారం ఒక్కరోజు ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంటుంది. పండగలు ఉన్నప్పుడు మరీ ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయి. అందులోనూ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ బస్టాండ్కి సమీపంలో ఉన్నందున బ్రిడ్జి కింద నుండి వచ్చే వాహనాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. బస్టాండ్ సమీపంలోని దుకాణాలు, హోటళ్లు, మెడికల్ షాపులు, రోడ్లపై షాపుల ముందు చిన్న చిన్న వ్యాపారస్తులు నిత్యం ఏదో ఒక వ్యాపారం చేస్తుంటారు. ఇదంతా బస్టాండ్ సమీపంలో జరుగుతున్నందున దుకాణాల వద్దకు ప్రజలు తమ అవసరాల నిమిత్తం వాహనాలపై వచ్చి రోడ్లపై పార్కింగ్ చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. విశ్వాసానికి పాత్రలు ముస్లింలని తాము ఎమ్మెల్యేగా గెలవడానికి ముస్లింలు చేసిన కృషి ఎనలేనిదని కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి కావలి రూరల్ మండలం అనేమడుగు గ్రామంలో నాగూర్ మీరా స్వాముల వారి గంధ మహోత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దర్గాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. అనేమడుగు గ్రామానికి విచ్చేసిన ఆయనకు దర్గా కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదరులు నిర్వహిస్తున్న ఈ పండుగలో అన్ని వర్గాల వారు పాల్గొని మీరా స్వాముల వారిని దర్శించి ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీగా జరుగుతుందన్నారు.
अल्लाह मेरे अल्लाह बड़ी हयात देना, अल्लाह उन्हें लंबी उम्र देना, अल्लाह जो पार्टी में है अल्लाह वो पार्टी अल्लाह आबाद होना, अल्लाह उन्हें दुआ में नागू वाले सरकार, अल्लाह में शामिल अभी सरकार की दुआ होना, अल्लाह लंबी उम्र देना, अल्लाह तंदुरुस्ती देना, अल्लाह में ताकत देना। ఆదాని విద్యుత్ స్మార్ట్ మీటర్లు అడ్డుకోండి. ఇలా స్మార్ట్ మీటర్ల వల్ల విద్యుత్ బిల్లులు పెరుగుతాయనే భయం చాలా మందిలో ఉంది. కొంతమంది ఈ మీటర్లు విద్యుత్ వినియోగాన్ని అతిగా చూపిస్తాయని భావిస్తున్నారు. దాడులకు గురయ్యే అవకాశం, స్మార్ట్ మీటర్ల హ్యాకింగ్ గురయ్యే అవకాశం ఉందని, దీనివల్ల వ్యక్తిగత సమాచారం లీక్ అయ్యే ప్రమాదం ఉంది. ఆరోగ్య ప్రభావాలు, కొంతమంది స్మార్ట్ మీటర్ల నుండి వెలువడే రేడియేషన్ ఆరోగ్యానికి హానికరమని భావిస్తున్నారు. అయితే ఈ అభిప్రాయానికి శాస్త్రీయ ఆధారాలు చాలా తక్కువే. డేటా ప్రైవసీ, స్మార్ట్ మీటర్ల వినియోగదారుల విద్యుత్ వినియోగం గురించి వివరాలు సేకరిస్తారు. ఈ డేటాను ఎలా ఉపయోగిస్తారనేది స్పష్టంగా లేదు. తక్కువ నాణ్యత గల విద్యుత్ సరఫరా, కొన్ని ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్లు అమర్చిన తర్వాత విద్యుత్ సరఫరాలో ఆటంకాలు ఏర్పడతాయని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి, ప్రతి వ్యాపార సంస్థకి, ప్రతి ఆఫీస్కి పాత మీటర్లు తొలగించి సుమారుగా 1,50,00,000 స్మార్ట్ మీటర్లు బిగించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నాయి. దీనికి గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం సంతకాలు పెట్టి టెండర్లు పిలిచింది. కూటమి ప్రభుత్వం వాటిల్ని రద్దు చేస్తాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీటర్లు పెడితే పగలగొట్టండి అని పిలిపించినటువంటి వాళ్ళ మాట మార్చి గుట్టు చప్పుడు కాకుండా దశల వారీగా ఈ మీటర్లు బిగిస్తున్నారు. ముందు ఆఫీసులు పెట్టారు, మా ఆఫీసులు బిగించుకుంటే మీకేంటి అన్నారు. ఆ తర్వాత వ్యాపార సంస్థలకు పెట్టారు. ఇప్పుడు ఇళ్లకి కూడా మీటర్లు పెట్టడానికి సంసిద్ధమవుతా ఉన్నారు. ఇది అదానీ కంపెనీ మీటర్లు. అదానీ కంపెనీకి మేలు చేయటం కోసం, పేదవాళ్ల మీద భారం వేయటం కోసం ఈ మీటర్లు పెడుతున్నారు. గుంటూరు నగరంలో సుందరయ్య నగర్లో 16 ఇళ్లకి ఒక 15 రోజుల క్రితం ఎవ్వరికీ ఏమీ చెప్పకుండా, గుట్టు చప్పుడు కాకుండా మీటర్లు మార్చి కొత్త మీటర్లు పెట్టేశారు. ప్రజలకు తెలియదు, ఏదో మీటర్ మారుస్తున్నారు అనుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, సిపిఎం నాయకులు దీని మీద ఆందోళన చేశారు. చివరికి ఎట్టగేలకి ఇవాళ ఆ మీటర్లను తొలగించారు. ఇది ప్రజా విజయం. ప్రజలు ప్రతిఘటిస్తే మీటర్లు ఆపొచ్చు, పెట్టిన మీటర్లు కూడా తొలగించేటట్టుగా పోరాటం చేయొచ్చు. ఈ మీటర్ల వల్ల చాలా ప్రమాదం ఉంది. ఇది స్మార్ట్ మీటర్ కాదు, ఇది స్మార్ట్ దోపిడీ. ప్రీపెయిడ్ మీటర్, ఫోన్లో బ్యాలెన్స్ చేయించుకున్నట్టుగా కరెంటు కూడా బ్యాలెన్స్ చేయించుకోవాలి. ఎందుకు ఈ విధానం? 3 నెలల బిల్లు అందరి దగ్గర ఇప్పటికే గవర్నమెంట్ దగ్గర అడ్వాన్స్ ఉంది. దానికి తోడు ఈ మీటర్ల ఖర్చు 10,000 15,000 వాయిదాల పద్ధతిలో కట్టాలి. చెడిపోతే మళ్లీ మీటర్ కొనుక్కోవాలి. ఇది ఒకటే కాదు, ఇది గంటకి రీడింగు. పగలొక రేటు, రాత్రి ఎక్కువ రేటు. అంటే కరెంటు పేరుతో ఈ మీటర్ బిగించి మీటర్ ద్వారా అమ్ముకోవటం ద్వారా లాభం, రేపు కరెంటు మీద భారం వేయటం. అందుకే ఈ స్మార్ట్ మీటర్లు చాలా ప్రమాదకరం. ప్రజలందరూ కూడా గుంటూరులో వ్యతిరేకించినట్టే అన్ని చోట్ల వ్యతిరేకించి ఎదుర్కొంటే ప్రభుత్వం వెనక్కి తగ్గుతుంది. ఈ అదానీ కంపెనీ అంతకుముందున్న ప్రభుత్వానికి 1,750 కోట్ల రూపాయలు లంచాలిచ్చి సోలార్ విద్యుత్ ఒప్పందం చేసింది. ఈ మీటర్లో ఎంత లంచాలు ఇచ్చారో తెలియదు. ప్రభుత్వం లొంగిపోయింది. దీని అంతటిని రద్దు చేస్తామని, బాగు చేస్తామని చెప్పిన తెలుగుదేశం లొంగిపోయి ఈ కూటమి ప్రభుత్వం కూడా బోధనపట్టణంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్లు యూనియన్ టీయూసీఐ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు బి బల్లేష్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బీడీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేని ఎడల బీడీ కార్మికులు ఆగ్రహానికి గురికాక తప్పదని బి మల్లేష్ హెచ్చరించారు. గత బీఆర్ఎస్ పాలనలో కూడా ఓట్లు వేసి మోసపోయామని, అందుకే కాంగ్రెస్ కు ఓట్లు వేసి గెలిపించారని, 100 రోజుల్లో బీడీ కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తామని హామీ ఇచ్చి సంవత్సరం గడుస్తున్నా అమలు చేయకపోవడంతో బీడీ కార్మికులు అందరూ మళ్లీ మోసగించబడుతున్నామని, ఆవేదనకు గురవుతున్నారని, కావున ఇప్పటికైనా
బీడీ కార్మికులకు అందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవించి ప్రతి ఒక్కరికి 4,000 రూపాయల జీవన భృతిని వెంటనే అమలు చేయాలని బి మల్లేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీడీ కార్మికుల సంఘ నాయకులు భాగ్యలక్ష్మి, టీయూసీఐ జిల్లా కమిటీ నాయకురాలు రెహానా బేగం, పీఓడబ్ల్యూ జిల్లా నాయకులు బి షాపా బేగం, పీడీఎస్యు జిల్లా నాయకులు ఎస్ మౌనిక మరియు అధిక సంఖ్యలో బీడీ కార్మికులు పాల్గొన్నారు. బీడీ కార్మికులకు అందరికీ జీవన భృతిని ఆ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నేను ఇస్తా అని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అంటే 100 రోజులల్లా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 100 రోజులల్లా నేను జీవన భృతిని ఇస్తా, ఇప్పుడు ఇస్తున్నటువంటి 2,000 రూపాయలను కూడా 4,000 చేస్తా అని చెప్పి అన్నాడు. కానీ మనమేమంటున్నామంటే ప్రభుత్వానికి, అయ్యా నువ్వు ఇచ్చినటువంటి గడువు పూర్తి అయిపోయింది, అయిందా కాలేదా, ఎంత అన్నాడు, 100 రోజులు అన్నాడు. ఇప్పుడు ఎంత అయింది, సంవత్సరం అయిపోయింది. సంవత్సరం పండుగ కూడా చేసుకున్నాడు. మొన్న హైదరాబాద్లో పండుగ చేస్తున్నాడు. అంటే ప్రజలందరూ సంతోషంగా ఉంటేనే మనమందరం సంతోషంగా ఉంటాం కదా. కానీ రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపడుచులందరూ బాధపడుతుంటే మాకు జీవన భృతి రాకపోయా, ఏం రాకపోయా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, గోసపడుతున్నారు. గత ప్రభుత్వం కూడా 10 సంవత్సరాలు కేసీఆర్ కూడా అక్కడే ఏడిపించిండు. అయినా కూడా మనం చాలాసార్లు చెప్పినాం, మా ఉసురు తగ్గుతుంది మీకు అని చెప్పన్నాం. మనం మీరందరూ ఏడ్చుకుంటా మాట చెప్పకపోయినా కానీ మీ మనసులో ఉన్నప్పటికి కూడా మేము చెప్పినాం, కార్మికుల ఉసురు తగ్గుతుంది, ఇది సరైనది కాదు, వెంటనే కొందరికి ఏడిపిస్తున్నారు, కొందరికి ఇస్తున్నారు, ఇట్లా కాదు అని చెప్పన్నాం మనం. అంటే ప్రభుత్వం ఇస్తానే ఆశ చెప్పి ఇయ్యకపోతే 2 సంవత్సరాలు అంటే 2 టర్ములు 5 సంవత్సరాలు అంటే 10 ఏళ్ళు ఆయనకు అవకాశం ఇచ్చి ఇంకా కాదు అని చెప్పి ఆయనను ఓడించి మనము కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం. మరి ఈయన కూడా అదే మాట చెప్పిండు, నాకు 100 రోజులు చాలు, 100 రోజులలో నేను ఖచ్చితంగా మీకు అందరికీ డబుల్ చేస్తా, పెన్షన్ 4,000 ఇస్తా, కట్ ఆఫ్ డేట్ తీసేస్తా అన్నాడు. కట్ ఆఫ్ డేట్ అంటే ఏది, 2014 ఫిబ్రవరి 28వ తేదీ అంటే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డటువంటి రోజు. ఆ కట్ ఆఫ్ డేట్ తీసేసి పిఎఫ్ నంబర్లు ఉన్న వాళ్ళకి అందరికీ ఇస్తా అని చెప్పన్నాడు. గెలిచిన సంది కూడా సర్వేలు చేస్తున్నాడు. ప్రజాపాలన అని చెప్పి ఒకసారి అన్ని దరఖాస్తులు రాసి మనం ఇచ్చినాం. మళ్ళీ ఇప్పుడు మొన్న కూడా సర్వే చేస్తున్నాడు. అంటే ఈ సర్వేలతోనే కాలయాపన చేయొద్దు, వెంటనే నువ్వు ఇచ్చిన మాటని అమలు చేయాలా, లేకపోతే బీడీ కార్మికులతోనే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. రాష్ట్రం అంతటా గతంలో ఎట్లయితే కార్మికులందరూ ఆగదు పోరాటం, మా బీడీలలో పోరాటం, ఆకలి కేకల పోరాటం, మా బీడీలలో పోరాటం అని ఎట్లయితే మనం పోరాడినామో అట్లనే మళ్ళొక్కసారి రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరుతూ ఆదివారం గ్రీన్ క్లబ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రీన్ వాక్ సూర్యాపేట జిల్లా కేంద్రంలో నెహ్రూ నగర్లో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఇంటికి స్టిక్కర్లు, కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం జరిగింది. ప్లాస్టిక్ కవర్లు వద్దు, చేతి సంచులే ముద్దు అని ప్రచారం సాగించారు. ఈ సందర్భంగా గ్రీన్ క్లబ్ అధ్యక్షులు ముప్పారపు నరేంద్ర మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటి నుండి బయలుదేరేటప్పుడు చేతి సంచితో బయలుదేరి సామాగ్రి కొనుగోలు చేయాలని, పర్యావరణంకి హాని కలిగించే ప్లాస్టిక్ కవర్లు వాడొద్దని, ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడంతో పాటు వాతావరణ కాలుష్యానికి మొక్కలు నాటాలని అవగాహన కల్పించారు. గ్రీన్ క్లబ్ ట్రస్ట్ కార్యవర్గం డాక్టర్ తోటా కిరణ్ కుమార్, బోలిశెట్టి మధు, మారం పవిత్ర, వందనపు శ్రీదేవి, దేవరశెట్టి నాగరాజు, అనంతల సువర్ణ, యామ రజని, దారం శ్రీనివాస్, గెల్లి అంజన్ ప్రసాద్, కక్కిరేణి రవిచంద్ర, మంచాల శ్యామ్, తల్లాడ రామచంద్రయ్య, కొక్కుల సంపత్, రావిరాల సురేందర్ విద్యార్థులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం పరిధిలోని ఇస్సాపల్ల ఇటుక బట్టీలో పనిచేస్తున్న లక్ష్మి అనే కార్మికుడు చనిపోవడం జరిగిందని, చనిపోయిన 3 రోజులకైనా ఇప్పటికీ కూడా అధికారులు పరిశీలించడం కానీ, కార్మికుల సమస్యలను తెలుసుకోవడం కానీ ఏమాత్రం చేయకుండా కాలయాపన చేస్తున్నారని తెలిపారు.
సిపిఎం ఎల్ మాస్లైన్ ఆర్మూర్ సంయుక్త మండలాల కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పరిసర ప్రాంతంలోని ఇటు కాబట్టి కార్మికుల సమస్యలపై పరిశీలన బృందం ఇసపల్లె గ్రామ శివారులో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎంఎల్ మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవరాం, సంయుక్త మండల కార్యదర్శి కిషన్లు మాట్లాడుతూ ఆర్మూర్ పరిసర ప్రాంతాలలో ఇటుకబట్టి కార్మికులు ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ నేటికి కార్మికులకు ప్రభుత్వం లేబర్ కార్డులను జారీ చేయకుండా నిర్లక్ష్యం వహించడానికి వారు తప్పుపట్టారు. ఇకనైనా లేబర్ అధికారులు మేలుకుని జిల్లాల్లో పనిచేస్తున్న ఇటుక బట్టి కార్మికులు కావచ్చు, ఇతర కార్మికులు లేబర్ కార్డులు కావచ్చు జారీ చేసిన వారి సమస్యలు పరిష్కారం చేయవలసిందిగా డిమాండ్ చేశారు. ఇట్టి కార్యక్రమంలో ఆర్మూర్ సంయుక్త మండలాల నాయకులు శేఖర్, ఠాగూర్, అరవింద్, నజీర్, నిఖిల్, సిద్ధార్థ్, నితిన్, ప్రసాద్లతో పాటు కార్మికులు పాల్గొన్నారు. మిత్రులారా, ఇటుక బట్టి కార్మికుల పరిస్థితి నిజంగా కూడా గవర్నమెంట్కు పట్టనట్టే ఉంది. ఎవరు వచ్చినా మొట్టమొదలు లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఐడి కార్డులు కానీ లేదా లేబర్ కార్డులు కానీ ఇచ్చేటట్లు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎందుకంటే యజమానులు ఎవరైనా కానీ వాళ్ళు లేబర్ను తీసుకొచ్చుకోవటమే తప్ప, పని చేయించుకోవటమే తప్ప మిగతా విషయాలలో వాళ్ళకంతా తెలిసి ఉండదు. కాబట్టి ప్రభుత్వ అధికారులు ఏం చేయాలి, వాళ్లకు వీళ్లకు తెలియజెప్పి ప్రధానంగా ఎవరికి ఏమైనా వాళ్లకు రేపు అన్యాయం జరగకుండా ఉండాలంటే ప్రతి లేబర్కు లేబర్ కార్డు వచ్చేటట్టు చూడాల్సిన బాధ్యత లేబర్ అధికారులది. కానీ వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండటం వల్లనే మొన్న 3 రోజుల నాడు లక్ష్మయ్య అనేటటువంటి ఒక కార్మికుడు ట్రాక్టర్ బోల్తావాడి ఇటుక బట్టి నుండి మిర్దాపల్లి గ్రామానికి వెళ్తున్న సందర్భంగా ట్రాక్టర్ బోల్తావాడేది. డ్రైవర్ నిర్లక్ష్యంతో అక్కడ టర్నింగ్ ఉంది కానీ స్పీడ్లో పోయి ఒక్కసారి బ్రేక్ వేసే వరకు బోల్తావాడి లక్ష్మయ్య అనేటటువంటి కార్మికుడు చనిపోవటం జరిగింది. కాబట్టి వాళ్ళ కుటుంబానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగినట్లే అవుతుంది. ఎందుకంటే 19 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి యువకుడు. కాబట్టి ప్రభుత్వమే కనుక వాళ్ళకు అన్ని రకాల న్యాయం చేసి ఉంటే అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆ లేబర్ కార్డు కానీ లేదా ఇతర బెనిఫిట్స్ కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటి, అదేవిధంగా యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఇన్సూరెన్స్గా వచ్చేటి. కానీ ఇప్పుడు ఒక రకంగా లేబర్ కార్డు లేకపోవటం వల్ల నష్టపోతున్నారు. ఇన్సూరెన్స్ వస్తే వాళ్ళకు లాభం జరిగేటటువంటి అవకాశం. ప్రధానంగా వీళ్ళకు చాలామందికి ఇప్పటికీ ఆధార్ కార్డులు లేవట. ముఖ్యంగా ఏ వ్యక్తికి కూడా ఆధార్ కార్డు లేకుండా ఉండటానికి వీల్లేదనే పద్ధతుల్లో అధికారులు చొరవ తీసుకోవాలా, చర్యలు తీసుకోవాలా. అవసరమైతే ఇటుక బట్టీలకు వాళ్ళు వచ్చి ఎవరెవరికి ఆధార్ కార్డు లేవో వాళ్ళందరికీ ఆధార్ కార్డులు ఇచ్చే ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంది. కాబట్టి తడిబట్టేసుకొని కూర్చున్నట్లు అటు రెవెన్యూ వాళ్ళు కానీ ఇటు లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కూర్చోవటం వల్ల కార్మికులకు అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైనా వెంటనే మొత్తం ఈ ప్రాంతంలో ఉన్న ఇటుక బట్టీలలో పనిచేస్తున్నటువంటి కార్మికుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏమేమి సౌకర్యాలు కావాలో, ఎలాంటి కార్డులు లేవో అవన్నీ కూడా ఇచ్చే ఏర్పాట్లు చేయాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపందాగా మేము డిమాండ్ చేస్తున్నాం. మొన్న 3 రోజుల నాడు చనిపోయినటువంటి కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వ పరంగా కూడా ఆదుకోవాలని చెప్పి వాళ్లకు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున సహాయం కూడా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం గ్రామంలో సిపిఐ 100 సంవత్సరాల విజయోత్సవ సభ సందర్భంగా రైతు సంఘ నాయకులు ఎనగల రాజప్ప జెండా ఆవిష్కరించారు. మనుగురులో సభా వేదికపై ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు, సిపిఐ జాతీయ సమితి సభ్యులు హేమంతరం, కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షబీర్ బాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయోధ్య నృత్యం చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మనము ఇప్పుడు మన కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి 100 సంవత్సరాలు అవుతుంది. దాని గురించి సందర్భంగా మన బొమ్మల రామారం మండల కేంద్రములో ఈరోజు సిపిఐ పార్టీ జెండా ఆవిష్కరణ మనము సిపిఐ పార్టీ మండల కార్యవర్గ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, ఇక్కడ వడ్లకొండ భారతమ్మ గారు హాజరైనారు. ఇక్కడ రైతు సంఘము మండల అధ్యక్షులు మన ఎనగల్ల రాజప్ప గారికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడ వ్యవసాయ కార్మిక సంఘం నుంచి ఏడ్జల్రా సాయిల్ గారు, ఇక్కడ మైలేరం గ్రామ శాఖ కార్యదర్శి ఇండియాన్జే గారు, ఇక్కడ శాఖ కార్యదర్శి చెప్పుకొట్ట మన లక్ష్మణ్ గారు, ఇక్కడ బొమ్మల రామారము సంబంధించిన మన ఎడ్డికోటలో ఉన్న బొమ్మరం మండల కేంద్రంలో మన అమృత శాఖ వెంకట్ గారు, అమృత గారు, వాళ్ళకందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
కాబట్టి ఏదేమైనా రేపు జరగబోయే నల్లగొండ జిల్లాలో 30 తారీఖు నాడు నల్లగొండ సిపిఐ పార్టీ బహిరంగ సభని ఇక్కడ బొమ్మరావు మండలం నుంచి జయప్రదం చేయాలని సిపిఐ పార్టీ నుంచి ఇక్కడ నేను మనవి చేస్తున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా సేవారంగంలో ఆర్యవయస్సులు ముందుంటారని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. వలిగొండ మండల పట్టణ యువజన ఆర్యవయస్సు సంఘాల నూతన కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సమాజంలో ఆర్యవయస్సులు పేదలకు ఆర్థికంగా సామాజికంగా సేవ చేయడంలో ముందుంటారని, ఆర్యవయస్సులు వ్యాపార రంగంలోనే కాకుండా రాజకీయంగా ముందుకు రావాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం వైసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు. మండల ఆర్యవయస్సులకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవయస్సు సంఘ జిల్లా అధ్యక్షులు మల్లగారి శ్రీనివాస్, జిల్లా మహిళా అధ్యక్షురాలు చీకటి మల్లవీణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బెజుగం సంతోష్ కుమార్, గౌరీశెట్టి అశోక్, బచ్చు శ్రీనివాస్, అబ్బిశెట్టి సంతోష్ కుమార్, గజ్జల అమరేందర్, గౌరిశెట్టి రంజిత్ కుమార్, గజ్జల శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ సత్యరెడ్డి, కంకల కృష్ణయ్య, డీసీసీ ఉపాధ్యక్షులు వాకేటి అనంతరెడ్డి, బాల నరసింహ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆర్యవయస్సు మహిళలు పాల్గొన్నారు. మీరు మీ వ్యాపారాలు చిన్న చిన్న రీటైల్ షాప్ కూడా, ఎందుకంటే ఈరోజు గ్రామాల్లాగా లేవు. మనకు ముందుకు వచ్చినప్పుడు తప్పకుండా ఎమ్మెల్యేగా సహకరిస్తారు. అదే రకంగా మన దేవస్థానానికి మనం అడగగానే ఇద్దరికి ధర్మకర్తలకు గద్దెల అమరేందర్ని మరియు కర్ణాటకని ఇవ్వడం జరిగింది. అదే రకంగా పులిల నుండి మార్కెట్ కమిటీ డైరెక్టర్గా కృష్ణమూర్తి గారు ఇవ్వడం జరిగింది. వీళ్ళు నియమించినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు రోషన్ గారు కూడా ఫైనాన్స్ తీసుకుంది, 18 సార్లు ఫైనాన్స్ తీసుకుని దేశంలో వేరే మరి రోషన్ గారు కూడా మరి 18 సార్లు ఫైనాన్స్ తీసుకున్నారు. అట్లే ముఖ్యమంత్రిగా కూడా మరి నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి రోషన్ గారు కూడా మరి ఆర్యవయస్సులే కాబట్టి ఇదంతా కూడా మనం గర్వించదగిన విషయం అని కూడా, అంటే ఎవరికి వాళ్ళు ఒక్కొక్క దేశానికి కానీ రాష్ట్రానికి కానీ సేవలు వాసవి వెల్ఫేర్ సొసైటీ వాసవి సంఘం తరఫున అనేక సేవా కార్యక్రమాలు కూడా రాష్ట్రంలో చేసుకుంటూ ఎక్కడ పోయినా ఎండాకాలం వస్తే వాటర్ ప్లాంట్ ఉంటుంది, మండల కేంద్రాలు పట్టణ కేంద్రాలు ఊళ్ళో కూడా అది వాసవి అని కోరుకుంటుంది. సో ఆ విధంగా మనుషులు మీరు సంపాదించడమే కాకుండా సమాజానికి సేవ చేసే కార్యక్రమం కూడా చేస్తున్నారు. కాబట్టి అది చాలా సంతోషం. ఈరోజు ప్రభుత్వం కూడా మీకు పూర్తి సహకారం అందిస్తుంది. మొన్న ఎలక్షన్ కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎల్ఐజీ టౌన్షిప్ లో 15 సంవత్సరాల వార్షికోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి. నర్సంపేట నియోజకవర్గంలో పులి సంచరిస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఎఫ్ఆర్ఓ రవికిరణ్ సూచన. జమ్మికుంట బస్టాండ్ లోపలికి రావాలన్నా పోవాలన్నా ఒకే దారి. 2 బస్సులు ఒకేసారి వస్తే రోడ్డుపై ట్రాఫిక్ జామ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.